వర్షాకాలం వస్తుంది అంటే చాలు గ్రామీణ ప్రాంతాల్లోని ఆ కుటుంబాల్లో భయాందోళన మొదలవుతుంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండే వారికి వానాకాలం ప్రాణ సంకటంగా మారుతోంది. ఏకధాటిగా వర్షాలు కురిశాయంటే చాలు మట్టి మిద్దెలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు కూలిపోతూ ఉంటాయి. దీంతో నిద్రలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ప్రతి ఏడాది శిథిలావస్థకు చేరిన ఇళ్లను లెక్కించడం అధికారుల వంతవుతుందే తప్ప కొత్త ఇళ్లు కట్టించే నాథులే కరువయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మరోసారి సిద్దమవుతున్న ఆయా పాత ఇళ్ల యజమానులు మరికొందరు గత్యంతరం లేక పాత ఇళ్లలోనే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు మట్టి మిద్దెల్లోనే కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతోందననే తీవ్ర ఆందోళనకు గురవుతూ జీవించాల్సిన పరిస్థితి ఉంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లు కూలి ప్రతి ఏడాది కొందరు మృత్యువాత పడుతుండటంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ప్రస్తుతం వాతావరణం మారి చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు కూడా త్వరలోనే వచ్చి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెలాఖరుకు వర్షాలు పెరగనుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై శిథిలావస్థలో ఉన్న ఇళ్ల గుర్తింపు, వాటిలో నివాసముంటున్న కుటుంబాల తరలింపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పండుకోనికి లేదు జాగాలు ప్రభుత్వంకి వెళ్ళి జాగాలు పోయిన వాళ్ళకు ఇండ్లు పోయిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని చెప్పి అవి రాలే. ఇంకా ప్లాట్ వంటి ఇందిరమ్మ ఇల్లు అండి యాది రాలేదు. మా ఇల్లు మొత్తం ఏం లేదు సార్. టోటల్ ఇట్లా గోడలు మొత్తం పోయినాయి సార్. ఆ ఇల్లు కానీ ఏరు కానీ వనగరం వస్తే అసలు పైకప్ మొత్తం దగ్గర ఎగిరిపోయింది సార్. ఎగిరిపోయి మొత్తం ఇంట్లో వస్తువులు ఏం లేదు సార్. మొత్తం నానిపోయినాయి. తినే బియ్యం గురించి మొత్తం ఉప్పు కారం కంటిపోయింది సార్. ఉదయం పూట లేవగానే మాకు తెల్లారిన మానవాటికి అందుకే నేను పొడలు కొట్టి నేను ఇదేంటి ఇచ్చిన సార్. ఇక ఏ అధికారికంగా మాకైతే ఇంతవరకు ఏ సాయం లేదు సార్. కనీసం ఇటువంటి ముసలైనా పింఛను కూడా రాదు సార్ ఇంతవరే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 30,000కు పైగా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లపై సర్వే చేయించింది. ఆ సర్వేలో 30,959 ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందులో 20,000 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. మరో 11,000 ఇళ్లలో ఉంటున్న కుటుంబాలకు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. శిథిలమైన ఇళ్ల నుంచి వారిని ఖాళీ చేయిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గతేడాది వర్షాకాలంలో కొన్ని కుటుంబాలు వేరే చోటుకు వెళ్లినా తర్వాత తిరిగి వచ్చి మళ్లీ శిథిలావస్థకు చేరిన ఇళ్లలోనే ఉంటున్నారు. మరికొందరు ఇళ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాలు మొదలు కావడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షానికి మా రేకులు మొత్తం కూలిపోయినాయి, బియ్యం నానిపోయినాయి, బట్టలు మొత్తం నానిపోయినాయి. నాకు బిడ్డ కొడుకు మా ఆయన మా తిక్క మామంటారు మాటలు రావు, పింఛన్ రాదు అయిపోకు. మా ఇల్లు మొత్తం కూలిపోయింది, పండుకొని లేదు. నాకు ఇల్లు మంజూరు చేయమని కోరుతున్నాం సార్. గత వర్షాలకు 2 సంవత్సరాల కింద మా ఇల్లు పడిపోయింది. మేము బయట తిన్నక కూర్చుంటే వర్షంలోకి పడిపోయింది. తగ్గ అధికారులకు కానీ కౌన్సిలర్ కానీ అడిగితే ఇంతవరకు ఎవరు మాకు సాయం చేయలేదు. బయట రూమ్ తీసుకొని కిరాయి ఉన్నాం మేము. మాకు ఏది లేదు ఇప్పటివరకు. మాకు ఆర్థిక సాయం కూడా ఏం లేదు. ఏదన్నా ఉంటే మా గవర్నమెంట్కి వెళ్ళి మాకు సాయం చేయగలరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలి ప్రతి వర్షాకాలంలోనూ భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మహబూబ్ నగర్ మండలం ఫతేపూర్ గ్రామంలో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు కూలి నిద్రిస్తున్న వృద్ధురాలు గూడెం జయమ్మ మృతి చెందింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇళ్లు కూలి ఎంతో మంది మృతి చెందుతున్నా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వానాకాలం ఆరంభంలోనే శిథిలావస్థకు చేరిన పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను అధికారులు గుర్తించి వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సామాజిక భవనాలు, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించాలి. కానీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వర్షాకాలంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గతంలో కురిసిన వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈసారైనా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.